హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే వంకాయ కోడిగుడ్లు పచ్చిరొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం 4 వంకాయలు అయితే తీసుకోండి. తర్వాత 4 కోడిగుడ్లు ఉడకపెట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకుని కనిపిస్తున్న విధంగా పసుపు అయితే వేసి ఆ కోడిగుడ్లు మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోండి. తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పసుపు కలిపి పెట్టుకున్న కోడిగుడ్లు ఉంటాయి చూసారా, అవి వేసేసి అవి బాగా వేగాక కొద్దిగా సాల్ట్ వేసేసి మళ్ళీ వాటిని వేయించుకుని తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసి వీటిని కూడా బాగా వేయించేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని అందులోకి కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు ముందుగా మనం కోసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి చూసారా, ఈ కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకోండి. 4 వంకాయలు కనిపిస్తున్న విధంగా అయితే ముక్కల కింద కట్ చేసుకుని ఈ వాటర్లో అయితే ఈ వంకాయ ముక్కలన్నిటిని వాటర్లో అయితే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిపైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే బాగా వేయించుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసి మళ్ళీ వీటిని గరిటెతో అయితే వేయించుకోండి. తర్వాత దీనిపైన లిడ్ తో క్లోజ్ చేసి ఇప్పుడు పచ్చిరొయ్యలు తీసుకుని సాల్ట్ అండ్ పసుపు వేసి వాటిని వేయించుకున్న తర్వాత కనిపిస్తున్న విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులోకి అయితే వేసేసేయండి. వీటితో పాటు ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసేయండి. ఇవన్నీ వేసిన తర్వాత వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. తర్వాత ఇందాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి చూసారా, పచ్చి వంకాయలు, అవి అయితే వేసేసి ఇప్పుడు ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుని తర్వాత మగ్గడానికి లిడ్ తో క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకోండి. కారం వేసిన తర్వాత వీటన్నిటిలో కలిసేంత వరకు గరిటెతో అయితే బాగా మిక్స్ చేసుకోండి. కాసేపు ఇవి మగ్గాక ఇందులోకి వాటర్ వేసేసి బాగా కలుపుకొని తర్వాత లిడ్ తో క్లోజ్ చేసి ఓపెన్ చేసి ముందుగా మనం వేయించుకున్న కోడిగుడ్లు ఉంటాయి చూసారా, అవి అయితే వేసేసి మళ్ళీ గరిటెతో అయితే వీటిని బాగా మిక్స్ చేసుకుని ఇందులో పైన ఇప్పుడు మసాలా పౌడర్ అయితే వేసుకోండి. మసాలా పౌడర్ వేసి మళ్ళీ గరిటెతో అయితే ఈ కర్రీని అంతా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ లిడ్ తో అయితే క్లోజ్ చేసేయండి. ఈ కర్రీ అంతా బాగా మగ్గిన తర్వాత ఓపెన్ చేస్తే మన వేడి వేడి వంకాయ కోడిగుడ్ల పచ్చిరొయ్యల కూర అయితే రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.